హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజైతే పెటూనియా విత్తనాలను నారైతే పోసుకుందామండి. దానికోసం అయితే కోకోపీట్ అనేది యూజ్ చేస్తున్నాము. కోకోపీట్ అనేది దేనికి యూజ్ చేస్తామంటే కోకోపీట్లో విత్తనాలు అనేది వేస్తే తొందరగా జర్మినేషన్ అనేది అవుతుంది అనేసి అయితే కోకోపీట్ అనేది యూజ్ చేస్తాము. మట్టి, పశువుల ఎరువు రెండిట్లో కూడా మనం వేసుకోవచ్చు. దాంట్లో కూడా విత్తనాలు అనేది వేసాము, అవి కూడా మొక్కలు అనేవి వచ్చాయి. నేను చూపిస్తాను. ఇప్పుడు కోకోపీట్ మనము వేసేసాం కదా, వేసేసి చిన్న చిన్న కన్నాల్లాగా పెట్టేసుకొని ఒక్కో దాంట్లో 2 3 విత్తనాలు అయితే వేసేసుకోవాలి. ఎందుకు అలా వేస్తామంటే అన్నీ జర్మినేషన్ అవ్వవు కదండి. ఇవి మన దగ్గర ఉన్న సీడ్స్ అనమాట. ఇంతకుముందు మొక్క ఇలా చనిపోయిన తర్వాత చేత్తో ఆ మొగ్గని కొంచెం ఇలా మెదిపితే దాంట్లో నుంచి ఈ విత్తనాలు అనేవి వస్తాయండి. దీన్నైతే మనం దాచుకోవాలి. దాచుకున్న తర్వాత వింటర్ వస్తుంది కదా, వింటర్ వచ్చేటప్పుడు మాత్రమే ఈ విత్తనాలను వేసుకొని మళ్ళీ వింటర్ వచ్చిన వరకు కూడా ఆ విత్తనాలని మనం సేవ్ చేసుకొని దాచుకుంటే కొనవలసిన అవసరం లేదండి. ఇవి మన గార్డెన్లో వచ్చిన విత్తనాలు అన్నమాట. ఆ మట్టి, పశువుల ఎరువు దీంట్లో విత్తనాలు అయితే వేసానండి. చూడండి ఎంత చక్కగా మొక్కలు అనేవి వచ్చాయో. కొంచెం పెద్దవైనాక అప్డేట్ అనేది ఇస్తాను. నచ్చితే లైక్ చేయండి.